వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? వాయిస్ సరిపోవట్లేదు, నాకు వినబడుతుందా? మీకు వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఒకసారి నిలబడి ఉండగా ఆదికాండము 5వ అధ్యాయం తెరుద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. హానోకు 665 ఏండ్లు బతికి మెతుషెలెను కనెను. హానోకు మెతుషెలెను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒకసారి 2వ రాజులు 2 Kings చాప్టర్ 2, 2వ రాజులు 2వ అధ్యాయము 6వ వచనం. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానికి పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడుమునని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరం నిలిచి చూస్తుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఆమేన్. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఆమేన్. అందుకతడు నీ అడుగునది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనపడిన ఎడల అది కాకపోనని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగురములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషాను చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయిను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగల దేవ, జీవాధిపతి నాయన, ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖనంలో నుంచి మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో ఈ రాత్రి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను మీ అందరినీ. నాకు కరెక్ట్ అయిన సమాధానం చెప్తారనుకుంటున్నాను. దేవుడు శరీరాలను తీసుకుంటాడా, ఆత్మలను తీసుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అదే మాట్లాడుకుందాం. ఆమేన్. ఇంత మనం ఆదికాండం 5వ అధ్యాయం చదువున్నాం. హానోకు దేవుడితో కూడా నడిచెను, దేవుడు అది తీసుకుని పోయాను. ఇప్పుడు దేవుడు హానోకుని తీసుకెళ్ళాడు, ఆత్మని తీసుకెళ్ళాడు. ఇందా మీరేం చెప్పారు? మరి సమాధానం ఏంటి? ఏలియా ఎలీషా ఇద్దరు వెళ్తున్నారు, దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు? శరీరాన్ని తీసుకెళ్ళాడా, ఆత్మని తీసుకెళ్ళాడా? గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఆత్మని మళ్ళీ కింద పడేశాడు. ఆ ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు శరీరం తీసుకెళ్ళాడా, ఆత్మని తీసుకెళ్ళాడా? మరి ఇందాక మీరేం చెప్పారు? యేసుక్రీస్తుని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఆ శరీరం పైకి వెళ్ళింది, పరిశుద్ధాత్మ కిందకు వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం తీసుకెళ్ళాడు? శరీరాన్ని తీసుకెళ్ళాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. వర్తమానంలో ఒక మాట ఉంది, గాడ్ నెవర్ టేక్స్ హిస్ స్పిరిట్ ఫ్రమ్ ది ఎర్త్
గాడ్ విల్ టేక్ హిస్ మ్యాన్ ఫ్రమ్ ది ఎర్త్ బట్ నెవర్ హిస్ స్పిరిట్. దేవుడు ఆయన యొక్క మనుషులను పరలోకానికి తీసుకుని పోయాడు, ఆయన యొక్క ఆత్మను తీసుకుని పోలేదు. ఈ రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు కుమారుడిగా వచ్చిన ఆయన శరీరాన్ని పైకి తీసుకుని పోయాడు, అయితే పరిశుద్ధాత్మను మన మధ్య వదిలిపెట్టిపోయి ఉన్నాడు. ఎంతమంది చెప్పగలరు ఆమెన్లు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనం గమనించాల్సిన సంగతి ఒకటి ఉన్నది. దేవుడికి ఏమి కావాలో, ఏమి తీసుకెళ్లాలో, ఏమి ఉంచెళ్లాలో, ఆయన అనుకున్న దాని దగ్గరికి మనం ఎలాగ రావాలో మొత్తం తెలిసిన దేవుడు ఆయన. హల్లెలూయా. మన మనలో చాలామంది ఒక మాట అంటారు, నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అండి, నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు అండి అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు దేవుళ్ళలోకి రాలేదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు. యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది, గుడ్డివాడి కళ్ళు వచ్చిన తర్వాత బైబిల్ చెప్తా ఉన్నది, యేసు ఆ కళ్ళొచ్చిన గుడ్డివాడిని వెలివేసినని కనుగొని యేసు వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు అని. గుడ్డోడు ఎతకలేదు దేవుణ్ణి, ఎవరు ఎతికారు? మనం ఎతికామా దేవుణ్ణి? మనం ప్రేమించామా దేవుణ్ణి? మన కొరకు ప్రయాసపడ్డామా దేవుడి కొరకు? అన్నిటికీ నూనె వస్తుంది సమాధానం. కానీ ప్రయాసపడింది ఎవరు? రక్తం కాచింది ఎవరు? పరలోకం నుంచి కిందకు వచ్చింది ఎవరు? శరీరాన్ని చిత్రం చేసుకుంది ఎవరు? నీ కొరకు విలువైన రక్తం కాచింది ఎవరు? నీ కొరకు సిలువ మీదకి ఎక్కింది ఎవరు? నీ కొరకు సమాధిలోకి పోయింది ఎవరు? నీ కొరకు సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చింది ఎవరు? ఈ రోజు నువ్వు ఆయన దగ్గరికి చేరటానికి నీ కొరకు పరిశుద్ధాత్మ ఇచ్చింది కూడా ఆయనే. హల్లెలూయా. బాధాకరమైనది ఏంటంటే, యు నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ ఈవెన్ నౌ. ఇప్పటికి కూడా మనం ఇంకా దేవుడి కోసము ఏమీ చేయలే. మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాను ఉండిపోయి ఉన్నాం, ఇంకా మనం ఏం చేయలేదండి. ఏదన్నా చేయటం అంటే ఎలాగంటే, ఉదయం పూట నిద్ర లేవగానే ఒక 10, 11, 12, 1 గంట అయినది, అప్పుడు దాకా ఏమీ తినకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? ప్రతిరోజు దాదాపుగా ఎవరు లేరు. 1 గంటకల్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా. తినకపోతే ఎలాగుంటుంది? గట్టిగా చెప్పండి, త్వరగా. నీరసం వస్తుంది. ఇంకా అవునా? చెప్పండి అమ్మ, ఎలాగుంటాం? ఇంట్లో నిలబడతామా? నడుస్తామా? అరుస్తామా? కేకలు పెడతామా? సంతోషంగా ఉంటామా? ఏమీ లేదు. ఎలాగుంటాం? ఈరోజు వాస్తవంగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా మనకి ఆహారం తీసుకొని వస్తూ ఉంటే మనం వాళ్ళు ఎలా చూస్తాం? వాడు ఇంకా మనకి ఆహారం ఇవ్వాల, కానీ వాడు ఆహారం తీసుకొని వస్తూ ఉంటే మన లోపల ఒక మాట అంటాం, మనం ప్రాణము లేచి వచ్చింది. ఈరోజు వాక్యం వస్తే మనము భూ సంబంధంగా అటువంటి స్థితిలో ఉన్నాం. ఆ వాక్యం వస్తే, వాక్యం వచ్చినప్పుడు అనాల్సింది నీ ప్రాణం కాదు, నీలో ఉన్న ఆత్మ లేచి వస్తావు అన్నది, పరిశుద్ధాత్మ కొరకు. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యం కొరకు ఏం కలిగి ఉండాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆకలి దప్పులు కలిగిన వారు వాక్యం నిమిత్తము ధన్యులు అని చెప్పి బైబిల్ రాస్తున్నది. అంటే ఎవరు కావాలో దేవుడికి అంటే వాక్యం నిమిత్తం ప్రయాస భారం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఇందా చదివిన లేఖన భాగంలో నుంచి, హానోకు దేవుడితో కూడా నడిచెను. అవునా? మరి మనమే ఎలా నడుస్తున్నాం? ఇక్కడున్న అందరితో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇక్కడున్న మనం అందరం కూడా చాలాసార్లు మనము కలిగి ఉన్న జ్ఞానంతో నడుస్తాం. ఎందుకు మనం ఫెయిల్ అవుతాము? మన జ్ఞానంతో నడుస్తాం. అయితే మీరు ఆలోచిస్తే హానోకుకి సొంత జ్ఞానం లేదు. ఎందుకని లేదంటే, హానోకు దేవుడితో నడుస్తున్నాడు. హానోకు గురించి హానోకు ఎవరిని వెంబడించాడంటే, యోహాను చెప్తా ఉన్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు హానోకు ఎవరితో నడిచాడు అంటే, హానోకు ఎవరితో నడిచాడు? వాక్యంతో నడిచాడు. ఆమేన్. ఇప్పుడు హానోకు ఎందుకు పరలోకం వెళ్ళాడు? వాక్యంతో నడిచాడు. ఎలాగ వాక్యంతో నడిచాడు అంటే, వాక్యం ఏం చెప్పిందో హానోకు అది చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనమేం చేస్తున్నాం? ఎంత జ్ఞానయుక్తమైన కాలంలో మనం ఉన్నామో చెప్పనా? వాక్యం చెప్పేది వింటాము, మనకు నచ్చింది చేస్తాము. ఇప్పుడు దేవుడికి ఏం కావాలా? వాక్యం చెప్పింది వినాలి. మొట్టమొదటి పని మనం బాగా చేసాం. రెండో పని ఏంటి?
వాక్యం చెప్పింది విన్నాక, విశ్వాసం పొందుకున్నాక నువ్వు దాని ప్రకారంగా జీవించాల. ఎక్కడ ఫెయిల్ అయ్యాం మనం? వాక్యం వినటంలో ఫెయిల్ అవ్వాలా, వాక్యం చదవడంలో ఫెయిల్ అవ్వాలా, ప్రార్థించడంలో ఫెయిల్ అవ్వాలా, పాటల పాటల్లో ఫెయిల్ అవ్వాలా. ఎక్కడ ఫెయిల్ అయ్యాం? అయితే దేవుడు నిజంగా నన్ను ఎంత ప్రేమించాడంటే, నేను ఇలా ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా దేవుడు నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. అవునా? నా ఒక్కడికేనా? మరి ఎవరు చెప్పట్లే నాకు. అందుకే మిమ్మల్ని అంటే ఏమనుకుంటారో చెప్పి నన్నే అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశాలు? నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? రెండు సంగతులు ఉన్నాయి. నేను వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా, ఇదంతా ఒకటే సంగతి. రెండో సంగతి ఏంటి? చదివిన దాని ప్రకారంగా జీవించటల్లా. ఇప్పుడు దేవుడు నాకు ఎందుకు అవకాశం ఇచ్చాడు? వాక్యం వింటున్న దాన్ని బట్టి, వాక్యం చదువుతున్న దాన్ని బట్టి. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? నేను చదివిన దాని ప్రకారంగా జీవించాలా. ఎందుకని దేవుడు నేను విన్న వాక్య ప్రకారంగా, చదివిన వాక్య ప్రకారంగా జీవించాలని కోరుకుంటాడంటే, హానోకు ఎలాగ నడిచాడో నేను దేవుడితో అలాగ నడవాలి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? హానోకులు కావాలి. ఆమేన్. హానోకులు ఉన్నారా ఈ రాత్రి ఇక్కడ? చేతులు తెచ్చారా హానోకులు? ఎత్తబడే వాళ్ళు వచ్చారా? దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు వచ్చారా? దేవుని సన్నిధిలో పైకి వెళ్ళాలని వచ్చే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ సంగతి మీకు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాను, చూడండి. 2 రాజుల గ్రంథంలో మనం చదివిన మాట, 6వ వచనం, 2:6. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరును ప్రయాణమే సాగి వెళ్ళిపోయిరి. కొద్ది సంగతులు ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏలియా, ఎలీషా ఇద్దరున్నారు. ఏలియాని ఎలీషా ఎందుకు వెంబడిస్తున్నాడు? ఆ అధ్యాయంలో మొదటి వచనం చదువుదామా? చదువుతాడు, ఇక్కడే ఉన్నాడు కదా, చదువు. 2వ అధ్యాయం మొదటి వచనం. ఏ కాలంలో ఈ మాటలు మాట్లాడుకున్నారు వీళ్ళు? ఏలియాని దేవుడు తీసుకొని పోతున్నాడు. ఆ కాలంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్గా మాట్లాడితే ఆ దినం వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏ దినం అంటే ఏలియాని దేవుడు పైకి తీసుకుపోయే దినము. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. హానోకు ఎత్తబట్టి మనం ఎవరో చూడలేదు, అవునా? అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియలా. ఏం జరిగిందో దేవుడు మోషేతో రాయించాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో పెట్టాడు, మనం చదివాం. అయితే ఇక్కడ ఏలియాని దేవుడు పైకి తీసుకొని పోతున్నాడు. ఆ తీసుకొని పోయేటప్పుడు ఏలియాని ఎలీషా ఎందుకు వెంబడిస్తున్నాడంటే, ఏలియా ఎలాగైతే పైకి వెళ్ళాడో ఆ సంగతి కానీ తెలిస్తే నేను కూడా అలా పైకి వెళ్ళిపోతాను. ఆమేన్. హానోకు పైకి వెళ్ళాడు మనకు తెలియలా. ఏలియా పైకి వెళ్తున్నాడు, ఎలీషా అడుగుతున్నాడు, ఏలియాని ఎలాగ వెంబడించాలో చూపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏలియా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఎలీషా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. సంఘం అంటే ఎవరు? ఈ గోడలు, ఈ టేబుల్, వెనకాల విక్కి తీసుకొచ్చిన ఈ ఫ్లెక్స్, లేదా కింద జెస్సమ్మ గారు తీసుకొచ్చిన ఈ మ్యాటు. చెప్పండి అమ్మా, ఇంకెవరు? ఎవరు సంఘం అంటే? మరి చెప్పట్లేదు ఎవరు మీరు? ఎవరు సంఘం అంటే? ఇప్పుడు హానోకులు అంటే ఎవరు? ఎత్తబడే వాళ్ళు ఎవరు? దేవునిలో భాగం ఎవరు? దేవుడు ఒక మాట చెప్పాడు, నాతోనే కాదు మీతో కూడా చెప్పాడు అనుకుంటున్నా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాక్యం ఎవరొద్దకు వచ్చునో వారు దైవములై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యొక్క వాక్యము హానోకు దగ్గరికి వచ్చింది, హానోకు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు యొక్క వాక్యము మోషే దగ్గరికి వచ్చింది, మోషే దేవుడి దగ్గరికి పోయాడు. దేవుడు యొక్క వాక్యము ఏలియా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఏలియా దేవుడి దగ్గరికి పోబోతా ఉన్నాడు. ఈ రాత్రి మీకు మాట చెప్తున్నా, అదే వాక్యము నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈరోజు మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యం ఎవరో ఒకరు పట్టుకుంటుంది. వాక్యం వచ్చి పట్టుకోకుండా పోదు, పరిశుద్ధాత్మ వచ్చి పట్టుకోకుండా పోడు, దేవుడి సంఘంలోకి వస్తే స్వస్థత చేయకుండా పోడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడికి ఏం కావాలి అంటే, ఆయన్ని విశ్వసించే వాళ్ళు కావాలా? దేవుడికి ఎటువంటి వారు కావాలంటే, లోకాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి
ఆయన్ని మాత్రమే నమ్మి వెంబడించే వాళ్ళు ఆయనకి కావాలి. ఇలా మాట్లాడుకుందాం. హానోకు దేవుడితో పాటు నడుస్తూ ఉంటే హానోకుని విమర్శించిన వాళ్ళు లేరా? మోషే దేవుడితో పాటు నడుస్తూ ఉంటే విమర్శించిన వాళ్ళు లేరా? ఎవరు విమర్శించారు? మోషే సొంత అక్క, మోషే సొంత కుటుంబము, మోషేతో పాటు వెనకాల వచ్చిన సంఘము ఎవరు విమర్శించారు. అయినా ఇప్పుడు మోషే ఏం చేశాడు? నాకు మీరందరూ కాదు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు నిజంగా నీవు నేను కానీ ఆయన యొక్క వాక్యము దగ్గరకు వచ్చిన వారమే అయినట్లయితే, ఆయన యొక్క వాక్యము కానీ నిన్ను నన్ను పట్టుకున్నట్లయితే లోకం మొత్తం వెనక్కి లాగినా నీ అడుగులు ముందుకే పడతాయి. లోకమంతా నిన్ను కిందకి లాగినా, లోకమంతా కిందకి లాగినా నువ్వు పైకే పోతావు. ఇప్పుడు ఏలియా ఎలాగున్నాడంటే, ఏలియా గమనించండి, మీరు అక్కడ జాగ్రత్తగా చూస్తే ఏలియా ఎలీషా ఇద్దరు పోతా ఉంటే 50 మంది ట్రైనింగ్ పాస్టర్లు ఈయన చూస్తున్నారు. రైట్? బైబిల్ చెప్తా ఉంది ప్రవక్తల పాఠశాల, ప్రాఫిట్ స్కూల్. ఈరోజు అదే బైబిల్ కాలేజీ. వీళ్ళందరూ ఎవరు? 50 మంది ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరం నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాన్ నది దగ్గర నిలిచిరి. ఎవరి? ప్రవక్తల శిష్యులు. చాలా జాగ్రత్త. వీళ్ళందరూ కూడా ఏలియాలాగా అవుదామని ఒక కోరిక. ఏమాన్? మంచిదేనా కోరిక? మంచిదేనండి. ఇంకో సంగతి ఏంటంటే, ఈ ప్రవక్తల పాఠశాలలోకి ఒక సరిగ్గా చదువు లేని ఒక వ్యక్తి పోయాడు. ఆస్తి బాగా ఉంది, ఆస్తి బాగా ఉండి అక్కడికి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాడు. నేను కూడా ప్రవక్త అవుదాం అనుకుంటున్నా, నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని. వాళ్ళు అన్నారు, నువ్వు బాగా చదువుకున్నావా? ఆ వ్యక్తి అన్నాడు, నేను చదువుకోలేదు. నువ్వేం చేస్తావు? నేను పొలము దున్నుకునేవాడిని. ఏంటి నీ పేరు? నా పేరు ఎలీషా. నువ్వు పనికిరాపో అన్నారు. చదువుకున్న 50 మంది లోపల అక్కడ ఉన్నారు, చదువు లేని ఎలీషా బయట ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాం. ఈ చదువుకున్న 50 మంది ప్రవక్తల శిష్యులలో వీళ్ళందరూ ఎందుకని ఆ స్కూల్లో జాయిన్ అయ్యారంటే, అందరూ ప్రవక్తలు అవుదామని. మంచిదే కదా? మంచిదేనండి. బయట పొలంలో పని చేసుకుంటున్న ఎలీషాకు కూడా ప్రవక్త కావాలన్నది. అయితే ఆ కాలానికి దేవుడు ఒక్కడే ప్రవక్తను పంపించాడు. ఆ ఒక్కడి పేరు ఏలియా. ఏలియాకి ఒకరోజు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏలియా కొండ మీద చంపేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఒక చోట దాక్కొని వెళ్ళిపోయి దేవుడు వచ్చాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. ప్రభువా, నేను ఒక్కడి రోషం కలిగి మిగిలి ఉన్నా, అందరూ చనిపోయారు, నేను ఒక్కడిని ఇక్కడ నిలబడి ఉన్నా, నేను చంపేశా, నువ్వు చెప్పి నాకు పని మొత్తం పూజ చేసేసా ప్రభువా, నన్ను కూడా తీసుకెళ్ళిపోరాదా? దేవుడు అంటున్నాడు, ఏలియా నీకు 2 పనులు ఉన్నాయి అన్నాడు. ఒకటి, నువ్వు యెహోవాని అభిషేకించాలా. తర్వాత నువ్వు పోయి ఎలీషా అని ఒకడున్నాడు, నీకు మారుగా అతని ప్రవక్తగా అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. ఈ 50 మంది ట్రైనింగ్ పాఠశాలలో ఉన్న వాళ్ళు ఎవరు అభిషేకించాలి? ఇప్పుడు వాళ్ళకి అభిషేకం లేదు, ట్రైనింగ్ ఒకటే ఉన్నది. దేవుడు అభిషేకించమని చెప్పింది ఎవరిని? ఎలీషాని. ఎవరికి చెప్పాడు ఆ పని? ఏలియా కాలం ప్రవక్త. ఏలియా కాలం ప్రవక్త అయి ఉండగా దేవుడు ఏం చెప్పాడంటే, ఎలీషాని అభిషేకించు అని చెప్పాడు. ఇప్పుడు పొలంలో పని చేసుకుంటున్న ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళిపోయి, ఈయన కాసేపు ఎలీషా అనుకుందాం ఈ పూటకి, ఈయన అటు తిరిగి పని చేసుకుంటా ఉంటే ఈయన పనిలో ఉన్నాడు, పొలం దున్నుకుంటాడు, అరకలు పెట్టి 12 అరకలు ఉన్నాయి ఈయనకి, పొలం దున్నుకున్నా ఉన్నాడు. ఈయన దగ్గరికి వచ్చి వెనకాల నుంచి ఈయన పైన ఒక దుప్పటి తీసుకొచ్చి ఈయన మీద కప్పేసి వెళ్ళిపోయాడు. ఈయన ఈ దుప్పటి ఈయన మీద కప్పింది ఏంటంటే, దేవుడు ఏలియాకి ఎలీషాని అభిషేకం చేయమని చెప్పున్నాడు. ఎలీషాని అభిషేకం చేసి ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి పొలం దున్నుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పొలం దగ్గరికి వెళ్ళాడు. ఈయన పొలం పని చేస్తున్నాడు. పొలం పని చేయాలనిపించట్లా. 12 అరకలు ఉన్నాయి. ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. ఈ పొలం మొత్తం అమ్మేశాడు. 12 అరకలు అమ్మేశాడు, ఎద్దులు అమ్మేశాడు, 12 జతల ఎడ్లు మొత్తం అమ్మేశాడు. అమ్మేసి పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ విందు? నాకు ఉద్యోగం వచ్చింది. ఏం ఉద్యోగం వచ్చింది?
ముందు విందుకు రండి, మీరు భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఊళ్ళో వాళ్ళు మొత్తాన్ని పిలిచాడు. హల్లెలూయా. అందరు కూర్చొని తింటున్నారు. తింటా అందరూ ప్లేట్ పెట్టుకు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా, ఎందుకొరకు విందంతా ఏర్పాటు చేసావు? ఎలీషా, నాకు ఉద్యోగం వచ్చిందన్న. ఏం ఉద్యోగం వచ్చింది? ఎవరి దగ్గర? ఏ కంపెనీ? ఓనర్ ఎవరు? ఎంతకాలం నుంచి నా కంపెనీ చెప్పు, మేము కూడా జాయిన్ అవుతాం. అదిగో ఆ మూల కూర్చున్నాడు చూసావా, చిరిగిపోయిన దుప్పటి కప్పుకున్నాడు చూసావా, ఆయనే మా కంపెనీ ఓనర్ అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరో చిరిగిపోయిన దుప్పటి కప్పుకున్న ఆయన? ఏలియా. చాలా జాగ్రత్త. అక్కడున్న ఎవరికి అర్థం కాల. ఎలీషాకు ఒక సంగతి తెలుసు. ఎలీషా ఏలియా లాగా ప్రవక్తగా అవ్వాలని ప్రవక్తల పాఠశాలకు పోయి, నేను కూడా ప్రవక్తను అవుదాం అనుకుంటున్నా, నన్ను జాయిన్ చేసుకుని అంటే అందరు నో అని నెట్టేశారు. కానీ ఈ అప్లికేషన్ ఇక్కడికి పోలేదు, కానీ అక్కడికి పోయింది. అక్కడి నుంచి దేవుడు సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు వచ్చి ఎలీషా మీద దుప్పటి కప్పాడు. ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఎవరో తెలిసిపోయింది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలీషాలము, మన ఏలియా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పైనుంచి కిందకు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ కొరకు విడిచిపెట్టిపోయి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వారెవరో తెలిసి ఉన్నది. హల్లెలూయా. కోపడు మాకు ఇప్పుడు మాట చెప్తా. మన సంఘాలకు ఎందుకు వెళ్తాం? కాదండి, సారీ, కాదు, కోపడు మాకండి నా మీద కాదు. చాలా సంఘాలు ఏమంటాయంటే, మా చర్చికి రా నువ్వు దీవించబడతావు, మా చర్చికి రా నువ్వు ఆశీర్వదించబడతావు, మా చర్చికి రా నీకు డబ్బులు మామూలుగా రావు, లెక్కేసుకోవడానికి చేతులు అలిసిపోవాలి నువ్వు, అట్లాంటి సంఘం మా సంఘం రా. అవునా? నేనంటున్నా, ఆర్లబోలో ఉన్న ఇక్కడున్న ఈ సంఘం మాత్రం అట్లాంటిది కాదండి. మీరు అలాంటి ఆలోచనలు వస్తే మీకు ఇక్కడ ఇబ్బందే కలుగుతుంది. ఇక్కడున్న ఈ సంఘం దేని కొరకంటే పరిశుద్ధాత్మను పొందుకుని కొడుకుని ఏర్పాటు చేయబడింది. లోకల్లో సంపాదించుకోవడానికి కాదు, లోకల్లో ఉన్నది పోగొట్టుకొని పరలోకంలో నీ స్థానము నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం మీద అయి ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఆ దుప్పటి కప్పగానే, చాలా జాగ్రత్త, ఆ దుప్పటి కప్పగానే పొలం మొత్తం అమ్మాడు. అరకల మొత్తం ఏ ఎద్దులనైతే పెట్టి దున్నుతా ఉన్నాడో ఆ ఎద్దుల కోసం విందు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషా దగ్గర ఆస్తేమన్నది? ఏమీ లేదు. ఉన్నది మొత్తం విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎలీషా ఏం కలిగి ఉన్నాడంటే ఏలియాని వెంబడించడం మాత్రమే. ఆమేన్. అక్కడ ఉన్న అందరూ ఏమనుకున్నారంటే, ఏలియా మా ఇంటికి రావాలా, ఏలియా మా ఇంటికి రావాలా, మా సంఘానికి రావాలా, మా ఊర్లోకి రావాలా. కానీ ఏలియా అందరిని దాటుకొని ఎలీషా దగ్గరికి వచ్చాడు. చాలా జాగ్రత్త. ఏలియా అంతటి ఏలియా రాలా. దేవుడు ఏలియాకి చెప్పి నువ్వు ఎలీషా దగ్గరికి పో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తుయే ఈ దినమున అపోస్తలులను, ప్రవక్తలను, కాపరులను, సువార్తికులను, ఉపదేశకులను ఆయన యొక్క బిడ్డల దగ్గర పంపిస్తా అన్నాడు. నిజమేనా? ఇప్పుడు నిజమైన దేవుడు సేవకుడు ఏలియా, నిజమైన విశ్వాసి ఎలీషా. ఇప్పుడు ఏలియా ఎవరి కొరకు ఎదుగుతున్నాడు? దేవుడు చెప్పిన వ్యక్తి కొరకు. ఎలీషా ఎవరి కొరకు ఎదుగుతున్నాడు? దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి కొరకు. ఈరోజు మనం సంఘానికి వెళ్తున్నాం కదా, మనం ఏమి వెతుకుతున్నాం? చెప్పాలి కదా నాకు కూడా సమాధానం. మీరు దేని కొరకు మన సంఘాలకు వెళ్తున్నాం? దేని కొరకు బైబిల్ చదువుతున్నాం? దేని కొరకు మనం ప్రార్థిస్తున్నాం? దేని కొరకు మన సంఘంలో పాటలు పాడుతున్నాం? దేని కొరకు మన సంఘంలో కార్యక్రమాలు చేస్తున్నామంటే ఒకటే, దేవుడు యొక్క ఆత్మని పొందుకోవటానికి. హల్లెలూయా. దీంట్లో రెండో మాటే లేదు, రెండో ఆలోచన లేదు. నీకు కావాల్సింది దేవుడు యొక్క వాక్యము, నీకు కావాల్సింది దేవుడు యొక్క ఆత్మ. ఇక రహస్యం ఏంటంటే, ఎలీషా మీద ఏలియా దుప్పటిగా పెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఎలీషా మొత్తం అన్ని అమ్మేసి వెనకాల తిరుగుతున్నాడు. ఏలియా ఒంటి మీద చిరిగిపోయిన దుప్పటి ఉన్నది. చాలా జాగ్రత్త. ప్రవక్తల పాఠశాలలో వాళ్ళు ఏలియా దగ్గర ఉన్న ఆ చిరిగిపోయిన దుప్పటిని ఒకసారి అడిగారు, అయ్యా ఏలియా గారు, ఒక్కసారి మాకు మీ దుప్పటి ఇస్తారా అన్నాడు.
ఏలియా అని అడిగిగో తీసుకోండి అన్నాడు. వాళ్ళు ఎమ్మటే దుప్పటిని తీసుకొని వచ్చి ఒక చోట పెట్టి టైలర్ని పిలిచారు. ఏలియా దుప్పటిలో అక్కడ చిరిగిపోయి ఉన్నది. మేము కూడా అలాంటి దుప్పటే కొంటాం. ఏలియా దుప్పటి ఎక్కడెక్కడ చిరిగిపోయినదో నువ్వు కూడా కరెక్ట్గా అక్కడే కత్తెర పెట్టి కట్ చేసి చిరిగిపోయి ఏలియా దుప్పట్లా కనిపించేది మా కొరకు తయారు చేయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రవక్తల పాఠశాల వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా జాగ్రత్త. ఏలియా గడ్డం ఉన్నది, ఏలియాకి బట్టదలు ఉన్నది. ప్రవక్తల పాఠశాల వాళ్ళు ఏం చేశారు? ఏలియాకి ఏమన్నది? ప్రవక్తల పాఠశాల అందరూ కూడా గడ్డాలు పెంచారు. ఏలియాకి బట్టదలు ఉన్నది. జాగ్రత్త చెప్పండి. మీరు గమనిస్తే ఎలీషాకి బట్టదలు ఉన్నది, బట్టదలు రాలేదు, ఆల్రెడీ ఉన్నది. బట్టదలు చేయించుకోవాలి, ఉన్నది. అవునా? ఈరోజు కూడా చాలామంది ఇంకొక సేవకుడిలాగా ఉండాలని మీసాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఈ కాలంలో ట్రైనింగ్ అయిన ప్రవక్తలు. వీళ్ళు పిలవబడ్డవాడేమో ఉన్న పళంగా అలాగే ఉండి ఆత్మను వెంబడిస్తున్నాడు. ఈరోజు 2 రకాల ప్రజలు ఉన్నారు భూమి మీద. శరీరాన్ని వెంబడించే ప్రజలు, లోపల దేవుడు యొక్క ఆత్మను వెంబడించే ప్రజలు ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుడు యొక్క ఆత్మని వెంబడించే వారిలాగా నువ్వు ఎప్పటికీ ఉండవలసిన్నావు. రెండో సంగతి చెప్తా. ఇక్కడ విక్కీ ఉన్నాడు. విక్కీ వాళ్ళ అబ్బాయి కనబడలేక ఎక్కడ ఉన్నాడు? రాలేదా? విక్కీ ఒక షర్టు వాడుతున్నాడు. విక్కీకి ఆ షర్ట్ అంటే బాగా ఇష్టం. కొద్దిగా ఆ షర్టు టైట్ అయినది. ఆ షర్టు తీసి బయట పడేలా ఉంచాడు. విక్కీ వాళ్ళు మిస్సెస్ ఎవరో షర్టు చూస్తుంది. ఈ షర్టు బాగుంటుంది, మన అబ్బాయికి కొంచెం దీన్ని సైజ్ చేస్తే బాగుంటుంది కదా. ఇజ్ దట్ రైట్? మన ఇళ్ళలో చేస్తామా చేయమా? చేస్తామండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఎక్స్ట్రా ఉన్న చెయ్యి కత్తిరించి షార్ట్ చేస్తుంది, ఈ పొడవుని కత్తిరించి షార్ట్ చేసింది, లూజ్గా కూడా కత్తిరించి షార్ట్ చేసింది. కరెక్ట్గా పిల్లవాడు సరిపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నాడు ఇప్పుడు? చిన్న విక్కీ. అంతేనా? ఇప్పుడు ఆమెకి సంతోషమే కాదా? విక్కీ కూడా సంతోషమే కాదా? అయితే గమనించండి, ఏలియా ఈ దుప్పటి తీసుకెళ్ళి ఎలీషా మీద కప్పినప్పుడు ఎలీషా ఈ దుప్పటి కన్నా చాలా చిన్నోడుగా ఉన్నాడు. దుప్పటికి సరిపోలా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ దుప్పటిని కట్ చేసి ఇది ఎలీషాకి సరిపోయేటట్టుగా కుట్టలేదండి. ఎలీషానే ఈ దుప్పటికి సరిపోయేలాగా ఎదిగేలాగా చేస్తున్నాడు. ఈరోజు అదే దేవుడు మన మీద పరిశుద్ధాత్మని కుమ్మరించున్నాడు. ఆ పరిశుద్ధాత్మ మనకైనా చాలా పెద్దగా ఉన్నది, మనమేమో చిన్నగా ఉన్నాం. మనం చిన్నగా ఉన్నామని దేవుడు పరిశుద్ధాత్మని కత్తిరించి సైజ్ చేసి నీ సైజులో కుట్టలేదండి. దేవుడు ఒక పని చేస్తున్నాడు. నీ దగ్గరికి వాక్యం పంపించి, విశ్వాసం పంపించి, ప్రార్థన పంపించి, మర్మం పంపించి, ముద్రలు పంపించి, ప్రతి ఒక్కదానికి తెలియజేసి దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదుగుదల కలగజేసి నిన్ను పరిశుద్ధాత్మకి సరిపోయేలా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఈ దుప్పటి ఈయన మీదకి వెళ్ళినప్పుడు ఈయనకేమీ తెలియదు, కానీ కోరిక ఉన్నది, నేను ఏలియాలాగా అవ్వాలా. ఇక్కడున్న నీకు ఒక కోరిక ఉన్నది, నేను కూడా యేసుక్రీస్తు దగ్గరికి పోవాలా. హల్లెలూయా. ఈ ఏలియా దాకా నేను అవ్వాలి అనే ఒక కోరిక, అంటే ఏలియాలో ఉన్న ఆత్మని నేను పొందుకోవాలని ఒక్క కోరిక యథార్థంగా కలిగి ఉండి ఎలీషా ఉన్నాడు కాబట్టి, ఆ కోరికని దేవుడు ముందుగా చూసి ఉన్నాడు కాబట్టి, దాని కొరకు ఏలియాని దేవుడు ఎలీషా వద్దకు నడిపించున్నాడు కాబట్టి నిశ్చయంగా ఎలీషా దాన్ని పొందుకోవాలా. నిజమేనా? జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనలందరూ క్రీస్తులో ఏర్పరచుకొనును. ఇలా చెప్పొచ్చా నేను? జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు ఏలియా తర్వాత ఎలీషాను ప్రవక్తగా ఏర్పరచుకొనును. అదే దేవుడు జగత్ పునాది కన్నా ముందుగానే ప్రేమ చేత నన్ను కూడా క్రీస్తు ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎలీషా దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు. ముందు ఆయన అనుకున్నాడు, ఆ అనుకున్న దాని ప్రకారంగా ఏలియాని పంపించాడు. ఎప్పుడు? ఎలీషా అనుకున్నప్పుడు అవ్వలేదండి ప్రవక్త, దేవుడు అనుకున్నప్పుడు అయ్యాడు. ఎలీషాపై అప్లికేషన్ పెట్టాడు స్కూల్లో, ప్రవక్తల పాఠశాల స్కూల్లో, రిజెక్టెడ్. అయితే దేవుడు పంపించున్నాడు.
హల్లెలూయా. కొద్ది కాలం గడిచింది. ఎలీషా ఎదుగుతున్నాడు. 14 ఏళ్ళు ఎదిగాడు. హల్లెలూయా. ఏలియా పక్కన 14 ఏళ్ళు ఎదిగాడు. ఒకరోజు ఏలియాని దేవుడు పైకి తీసుకుపోయే సమయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. 50 మంది శిష్యులు కూడా తెలుసు ఆ సంగతి, ఏలియా దేవుడు పైకి తీసుకుపోతాడని. వాళ్ళు ఏలియా వెనకాల వచ్చారు. ఏలియా వెనకాల ఎలీషా వచ్చాడు. ఈమాన్. ఇక కొద్దిసేపట్లో ఏలియా పైకి వెళ్ళిపోతాడనగా శిష్యులు వచ్చారు. ఇదిగో ఎలీషా, నీకు సంగతి తెలుసా, ఈరోజు మీ గురువు గారు పైకి వెళ్ళిపోతారు తెలుసా అంటున్నాడు. బైబిల్ చదువున్నారా మీరు? ఎలీషా అన్నాడు, నాకు తెలిసి మీరు గమ్మున ఉండండి అన్నాడు. అసలు ఎలీషా ఏలియా ఎందుకు వెంబడిస్తున్నాడు? ఈయన పైకి వెళ్తాడని తెలిసి వెంబడిస్తున్నాడు. ఈయన దేవుడి దగ్గరికి వెళ్తాడని తెలిసే ఏలియా వెనకాల వచ్చాడు. ఏలియాలాగా అవ్వాలనుకుంది అదే కారణం. మరి అన్నీ తెలిసే ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఇక్కడ సంగతి ఏంటంటే, లోకంలో ట్రైనింగ్ అవుతున్న పాస్టర్లకి, ప్రవక్తల పాఠశాల ఉన్న పాస్టర్లకు కూడా తెలుసండి ఏలియా ఎత్తబడతాడని. అయితే వాళ్ళు ఈయన వెంబడించటల్లా, వాళ్ళు ఏం వెంబడించారంటే ఏలియా యొక్క పై రూపాన్ని వెంబడిస్తున్నారు. ఆ రోజు ప్రవక్తల పాఠశాలలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మనమందరం ఏలియాలా గడ్డం పెంచుకున్నాము, ఏలియాలాగా బట్టతలు చేయించుకున్నాము, వయసు తక్కువైన బట్టతలు చేయించుకున్నాము. ఏలియా కొద్దిగా నడుమేలాగా వంగి నడుస్తూ ఉండేవాడు వయసు ప్రకారంగా. ప్రవక్తల పాఠశాలలో 20 ఏళ్ళోళ్ళు 30 ఏళ్ళోళ్ళు కూడా ఇలాగ వంగి నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఏలియాలాగా ఉంటాం. ఏలియా వంపులు తిరిగిన అడవిలో ఉన్న కర్రను తీసుకొని ఆ కర్ర పట్టుకుని నడుస్తూ ఉండేవాడు. వీళ్ళేం చేశారంటే ఒకరోజు, ఏలియా ఒకసారి నీ కర్ర మాకిస్తావా? ఏలియా ఇచ్చాడు, తీసుకున్నాను. ఈ కర్రను టేబుల్ మీద పెట్టారు. వడ్రంగి పనివాడిని పిలిచాడు. పిలిచి, నువ్వు అచ్చు ఏలియా కర్రలాగే ఎక్కడ వంపులు తిరిగి ఉన్నదో, వంకలు తిరిగి ఉందో అలాంటి కర్ర తయారు చేసి మాకు ఇస్తావా? ఇప్పుడు ఆ కర్ర తయారు చేసి ఇచ్చారు. ఒక 50 కర్రలు ఇచ్చారు వీళ్ళకి. ఈ ఏలియా కర్ర ఏలియాకి ఇచ్చేశారు. ఈ 50 కర్రలు పెట్టుకొని 50 మంది వాళ్ళు ఏలియా ఎలా నడిచాలని నడుస్తారు. వీళ్ళు కూడా ఇలాగా. వీళ్ళు అనుకుంటున్నారు, మేము ఏలియాలు అయిపోయాం, మేము ప్రవక్తలం అయిపోయాం. అవునా? ఈరోజు ప్రవక్త అంటే ఆ పదం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ప్రవక్తలు చెప్పుకుంటున్నారు. సేవకుడు అంటే ఏంటో తెలియని వాడు కూడా సేవకులని చెప్తున్నారు. కోపడమాకండి. విశ్వాస అంటే ఏంటో తెలియని వాడు కూడా విశ్వాసాలని చెప్పుకుంటున్నారు. మనకి తెలియాలండి మనం ఎవరమో. దేవుని యొక్క వాక్యం ఎందుకొరకు మనకు పంపించారంటే, దేవుడు నీవెవరో నీకు తెలియచేయటానికి. నీవెవరో నీకు తెలియజేసిన తర్వాత, నీ యొక్క స్థానంలోకి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు దేవుడి వెనకాల తప్ప లోకం వెనకాల తిరగవు. లోకం మొత్తం నువ్వు పక్కకి లాగినవు, పక్కకి తప్పిపోవు, జారిపోవు, పడిపోవు, తొట్టిల్లవు. నీ మీద లోకం ఎంత ప్రభావం చూపించినా నువ్వు దాన్ని పట్టించుకో. ముందు ఏలియా వెళ్తున్నాడు, వెనక ఎలీషా వెళ్తున్నాడు, ఆయనకే 50 మంది వెళ్తున్నారు. ఈ 50 మంది ఎలీషాని పిలుస్తారు, ఎలీషా 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 ఎలీషా. మీరు కామంగా ఉండి నా పని నేను చేసుకుని. వాళ్ళు పిలిచారని వాళ్ళ వెనకాల బోటల్లా. ఈరోజు నీ సంగతి కూడా అంతే. నువ్వు లోకంలో ఉండగా లోకము నిన్ను పిలుస్తూ ఉంటుంది, లోకం నిన్ను బైపాస్ చేస్తూ ఉంటుంది, లోకం నిన్ను తప్పించాలని చూస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఏలియా యేసుక్రీస్తు అయి ఉంటే ఆ ఎలీషా నీవై ఉన్నావు. ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను ఈరోజు బేతెలికి రమ్మన్నాడు. ఎలీషా అంటున్నాడు, అవునా, దేవుడు నన్ను అక్కడ రమ్మన్నాడు. లేదు, దేవుడు నన్ను ఈరోజు గిల్గాల్కి రమ్మన్నాడు. దేవుడు నన్ను కూడా గిల్గాల్కి పొమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు. అసలు మర్చిపోయా, అసలు నేను వెళ్ళాలనుకుంటుంది యోర్దానికే. ఏలియా అన్నాడు, ఎలీషాను వదిలిపెట్టవా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా మాట్లాడదాం. ఏలియా ఎవరు? యేసుక్రీస్తు. ఎలీషా ఎవరు? నేను. ఇప్పుడు నువ్వేమనాలా? ప్రపంచం మొత్తం ఏం పోయినా కానీ ప్రభువా, నన్ను ఎవరు ఎక్కడ రమ్మన్నా కానీ ప్రభువా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నీ వాక్యాన్ని విడిచిపెట్టిపోను ప్రభువా, నీ ఎత్తబాటు విడిచిపెట్టిపోను ప్రభువా, నువ్వు ఇచ్చే శరీరాల మార్పును మాత్రం విడిచిపెట్టిపోను ప్రభువా, నువ్వు ఇచ్చే థియోఫనీని మాత్రము విడిచిపెట్టిపోను ప్రభువా. అందమా? అందమా? అంటున్నామా?
అంటున్నామా? అందామా? వినబట్ల నాకు. అక్కడ ఎలీషాని చూస్తుంటే నీకేమనిపించాలంటే ఎలీషా కనబడకూడదు, నువ్వు కనబడాల. అక్కడ ఏలియా కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. నీకు యేసుక్రీస్తు అక్కడ కనిపించాలా. కాబట్టి ఈరోజు నిజమైన దేవుని సంఘము వాక్యాన్ని వెంబడిస్తుంది. ఎందుకు నిజమైన సంఘము వాక్యాన్ని వెంబడిస్తుందంటే, నిజమైన సంఘముగా ఉన్న హానోకు వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవుడు హానోకుని మరణము లేకుండా తీసుకొని పోయాడు. హల్లెలూయా. మళ్ళీ చాలా కాలం తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని మరణము లేకుండా తీసుకొని పోతున్నాడు. ఆ వ్యక్తి ఏలియా. ఆమేన్. అయితే హానోకు లాగా దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు వెనక నడుస్తున్నప్పుడు హానోకుని వెంబడించిన ఎవరు లేరు. అయితే ఏలియా దేవుడు యొక్క వాక్యాన్ని నడుస్తూ ఉన్నప్పుడు ఏలియాని వెంబడించడానికి దేవుడు ఇంకొకటి వెనకాల పెట్టాడు. ఆ ఒక్కడే ఎలీషా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషాని దేవుడు ఎందుకని అభిషేకించాడు? దుప్పటి కప్పాడు. ఎలీషా ఇంక ఎదగల. దుప్పటి ఎందుకు కప్పాడో ఏలియాకి తెలుసు, ఎందుకు కప్పాడో ఎలీషాకి తెలియదు. ఏలియా దుప్పటి ఎందుకు కప్పాడో దేవుడికి తెలుసు. అర్థమైనదా? ఈరోజు పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడో నీకు తెలియదు. ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలుసు. ఎందుకు నువ్వు పొందుకోవాలి నీకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. అంటే ఈరోజు దేవుడు నిన్ను ఎలీషా స్థానంలో పెట్టున్నాడు, ఆయన ఏలియా స్థానంలోకి వచ్చున్నాడు. గమనించినట్లయితే ఆయన దుప్పటి కప్పేసిన తర్వాత ఎలీషా ఆయన వెంబడించాడు. యేసుక్రీస్తు వచ్చి భూమి మీద రక్తము కాచి మరణాన్ని జయించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మను విడిచిపెట్టిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఇంకా వెళ్ళిపోలా, ఏలియా వెళ్ళిపోవాల్సి ఉన్నాడు. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎలీషా ఇంతకీ నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు? అవునవును, ఒక్క నిమిషం ఆగు ఎలీషా, నీవు ఇంతకుముందు ప్రవక్తల పాఠశాలలో ప్రవక్తగా అప్లై చేసుకున్నావు కదా, అక్కడ జాయిన్ అవుదామని. నువ్వు రా, నిన్ను ఇప్పుడు అదే కాలేజీకి ప్రిన్సిపాల్ని చేస్తా, అదే కాలేజీకి నిన్ను డీన్గా చేస్తాను రా. ఇప్పుడు ఎలీషా కాలేజీకి పోతాడా? వినపడలేదండి. ఎందుకో చెప్పనా? దేవుడు యొక్క ఆత్మని పొందుకున్న వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ కాలేజీకి పోడు, పాస్టర్ ట్రైనింగ్కి పోలేడు. ఎందుకంటే దేవుడిని అభిషేకించున్నాడు కాబట్టి. అవునా? మీకు తెలుసో తెలీదు, కొత్త నిబంధనలో ఇలాంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పేతురు. పేతురు ఏ కాలేజీ చదివాడు? చదివాడండి కాలేజీలో, ఒకే కాలేజీలో 3.5 సంవత్సరాలు చదివాడు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మనకి డిగ్రీ 4 ఏళ్ళు చేశారు, జ్ఞాపకం ఉన్నదా? 4 ఏళ్ళు కదా డిగ్రీ, వాస్తవంగా 3.5 సంవత్సరాలే. మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం 45 రోజులు హాలిడేస్ ఉంటాయి. 45 6 నెలలు, 6 నెలలు పోతే 4 ఏళ్ళు మిగిలేదు 3.5 సంవత్సరాలు. ఆ డిగ్రీలో ఇప్పుడు పెట్టారు మనకి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిచయం ఎంతకాలం భూమి మీద? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు దగ్గర ఎంతకాలం ట్రైనింగ్ అయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. డిగ్రీ చేశాడండి. అందరి దృష్టిలో నిశాని పేతురు, కానీ దేవుని దృష్టిలో డిగ్రీ అయిపోయింది. మరి నీ సంగతి అండి. ఈరోజు నాకు చదువు రాదు అనుకుంటున్నావేమో, నువ్వు దేవుడు యొక్క వాక్యాన్ని వెంబడిస్తే నీకు డిగ్రీ దేవుడు అక్కడే ఇచ్చున్నాడు. నీ డిగ్రీలో నీకు పైన పట్టా ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవటమై ఉన్నది. వీళ్ళు డిగ్రీ ఎగ్జామ్స్ మొత్తం సిలబస్ మొత్తం ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టలా. దేవుడు అన్నాడు మీరు పోయి మేడగదిలో కూర్చోండి అన్నాడు. మేడగదిలో ఎందుకు ఉండాలా? మీకు పైన ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఎన్ని ఎగ్జామ్స్? 10 రోజులు 10 ఎగ్జామ్లు. 10 రోజుల తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు ఈ రోజు నీ సంగతి కూడా చెప్పనా? నువ్వు భూమి మీద జీవిస్తున్నావు, దేవుడు నిన్ను ఒక గడికి తీసుకుని వచ్చాడు. ఈ గడి ఏంటంటే నువ్వు మళ్ళా శక్తిని పొందుకునే గడి వచ్చింది, పరిశుద్ధాత్మను పొందుకునే గడి వచ్చింది. ఈ గడిలో నువ్వు వాక్యం కొరకు నిలబడాల. ఇప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు, ఎలీషా ఏలియా వెనకాల పోతున్నాడు. ఎందుకని పోతున్నాడు అంటే, ఏలియా పైకి వెళ్ళిపోతే ఆయన నాకు కనపడకుండా పోతే ఏమి కలిగి ఉన్నాడో ఏలియా నాకు తెలియకుండా పోతుంది. ఆయన పైకి వెళ్ళటం నేను చూడాలా, ఆయన ఏం కలిగి ఉన్నాడు నేను తెలుసుకోవాలా. ఏలియాతో ఎలీషా అంటున్నాడు, అయ్యా నాకు ఈ కాలేజీ వద్దు, ఈ ప్రిన్సిపల్ జాబు వద్దు, ఏవి వద్దు. మరి నీకేం కావాలి ఎలీషా? నేను నీ దగ్గర తీపడక మునిపే నీకేం కావాలని అడగరాదు? నాకు పెద్ద కోరికలు ఏమి లేవు ఏలియా, ఒకటే ఉన్నది. ఏం కావాలి? నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావో ఆ ఆత్మలో 2 బాళ్ళు నాకు ఇచ్చే చాలు. ఏమా
చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తల పాఠశాలలో ఉన్న వాళ్ళంతానేమో ఏలియా గడ్డం ఎలాగున్నది, ఏలియా మీసం ఎలా గీకేసుకున్నాడు, ఏలియాకి బట్టతలు ఎలాగున్నది, ఏలియా చిరిగిపోయిన దుప్పటి ఎలా కప్పుకున్నాడు, ఏలియా వంపుల కర్ర ఎలా చేయించుకున్నాడు, ఇవన్నీ చూశారు. ఎలీషా ఏం చూశాడు? ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనమేం చూడాలా? వాక్యం మనం చదువుతున్నాం. ఏం చదువుతున్నాం మనం? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముందో మనం చెప్పేస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏముందో మనం చెప్పేస్తాం. కీర్తనలో 100 కీర్తనలు ఏముందని చెప్పేస్తాం. ఏం చేసాం? చిరిగిపోయిన దుప్పటి, ఆ కర్ర, ఆ గడ్డం, బట్టదల మొత్తం మనకు తెలుసు. ఇప్పుడు నీకు ఏం కావాలా? ఈ వాక్యము దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు తెలియాలి. ఏలియా అనుకరించడం కాదు, అసలు ఏలియాని దేవుడు ఎందుకు పంపించాడు. ఈ కాలానికి కూడా దేవుడు ఏలియాని పంపించాడు. ఎందుకు పంపించాడు? ఒకసారి సౌత్ అమెరికాలో జమీమా అని ఒక సహోదరు ఉన్నది, నల్ల జాతీయురాలు. నైట్ ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంది. కొడుకు యవనస్తుడు చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఎదుగో సముద్రంలో పడిపోతాను, చీకట్లో పడిపోతాను, చచ్చిపోతాను కేకలు పెడుతున్నాడు. ఆ పిల్లోడి పక్కన 17 సంవత్సరాలు యవనస్తుడు. ఆ పిల్లోడి పక్కన తల్లి కూర్చొని, భర్త లేడం, ఆమె కూర్చొని ప్రార్థన చేస్తా. నైట్ 12-12:30 అవుతుందేమో ప్రార్థన బిగిన్ చేసింది. ఏడుస్తా ప్రార్థిస్తా అన్నది ఆమె. అయ్యా, సారిపోతే విధురాలు కొరకు నీ దగ్గర ఏలియా ఉన్నాడే, ఆ ఆత్మ కలిగిన ఎలీషాని నువ్వు శూన్యవేళ దగ్గర పంపించున్నావే, నీ దగ్గర ఇంకొక ఏలియా లేడా? నా కుమారుడు మంచంలో శాబతుకులో ఉన్నాడు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే నీ దగ్గర ఒక ఏలియా ఉంటే మళ్ళా నా కొరకు పంపిస్తావా? జమీమా పేరు. అయితే మీరు గమనించండి, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆమె దేవా నువ్వు రాని అడగల, నీ దగ్గర ఏలియా లేడా నన్ను. ఇప్పుడు దేవుడి దగ్గర ఏలియా ఉంటే ఏం చేయాలా? పంపించాలా. ఇవి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నదో అప్పుడే ఆకాశంలో కరెక్ట్గా ఫ్లైట్ అలాగే వెళ్తుంది, ఆ రాష్ట్రం మీద నుంచి వెళ్తుంది. ఏం జరిగిందో తెలియదు, అకస్మాత్తుగా ఫ్లైట్ ఆ ఊళ్ళో దించారు. దాంట్లో దేవుడి సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళని దించేసి ఫ్లైట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయినది. మీరు హోటల్ రూమ్లో ఉండండి, రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతామన్నారు. ఆయనకి నైట్ అంతా మెలుకు కూర్చొని ఆయనకి అనేక చోట్ల నుంచి ప్రశ్నలకు సమాధానాలు వస్తే అన్నిటికీ సమాధానాలు రాసి బయటకు వచ్చి ఇక్కడ పోస్ట్ డబ్బా ఎక్కడ ఉందన్నాడు. చాలా కాలం, ఒక 60-70 ఏళ్ల క్రితం సంగతి మీరు చెప్తున్నా. పోస్ట్ డబ్బా ఎక్కడ ఉందన్నాడు. ఆ పలానా చోట కొంచెం ముందుకెళ్తే ఎడం పక్క తిరిగితే కొంచెం దిగువల కింద ఉన్నది పోండి అన్నాడు. ఈయన లెటర్లు మొత్తం కొట్టుకొని పోస్ట్ డబ్బాకి వెళ్ళి పోస్ట్ డబ్బా లెటర్లు వేయగానే వెనకాల నుంచి ఒక స్వరం అన్నది, నువ్వు వెనక్కి తిరుగుతూ ముందుకు పో అన్నది. ఈయన అన్నాడు, ప్రభా 7:30కి టైము, ఫ్లైట్ టైం అయింది, నన్నేంటి ఇలా ముందుకెళ్ళమన్నా, నువ్వు ముందుకెళ్తే ఫ్లైట్ మిస్ అవుతానేమో, నువ్వు ముందుకు పో అన్నాడు. ఈయనకి ఆ స్వరం ఏంటో తెలుసు. ఈయన మెదలకుండా ముందుకెళ్తున్నాడు. ఒక రోడ్డు గుండా నడుచుకుంటూ పోతా ఉంటే సుమారుగా 6:30-7 గంటలు అవుతుంది ఉదయం. ఒక గేటు మీద 2 చేతులు ఇలా పెట్టుకొని తలకి పురుషుల చొక్కా చుట్టుకొని ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఆయన ఆ దారిలోంచి పోతా ఉంటే ఆ మంచంది దగ్గర రానిచ్చి, పార్సన్ సౌత్ అమెరికాలో పాస్టర్ గారిని పార్సన్ అంటారు. ఈ పాస్టర్ గారు అప్పుడు దాకా ఆ ఊరికి పోలేదు ఎప్పుడు, అదే మొదటిసారి. ఆ లైన్లోంచి వెళ్తా ఉంటే ఆమె పార్సన్ అని పిలవగానే చుట్టూ చూశాడు, ఎవరు లేదు, ఈయన ఒక్కడే ఉన్న రోడ్డు మీద. ఆమె దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నేను నీకు తెలుసా అన్నాడు. తెలియదు అన్నది. మరి నన్ను పాస్టర్ అని పిలుస్తున్నావే అని. అవును అన్నది. నువ్వు పాస్టర్వా కాదా అన్నది. అవును నేను పాస్టర్ని అన్నాడు. నీకెట తెలుసు అన్నాడు. రాత్రి నాకు దేవుడు చెప్పాడు. రాత్రి నీకు దేవుడు చెప్పాడా? ఎన్ని గంటలకి? రాత్రి 12 గంటల నుంచి 30 నిమిషాల నుంచి నేను ప్రార్థిస్తుంటే 3:30కి దేవుడు ఒక మాట చెప్పాడు నాకు. నేను ఈ దగ్గర ఏలియా లేడా అని ప్రార్థిస్తున్నా. ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు ఇంటి బయట ఉండు, నీ కొరకు ఆ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి భూమి మీద పంపిస్తాను నేను. నువ్వు ఇంటి బయట ఉండి, ఆయన వస్తాను నీ దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం 3:30 నుంచి ఎక్కడే ఉన్నా నేను, ఎవడు రాలా, నువ్వే మొట్టమొదటి వచ్చిండు ఈ లైన్లో. దేవుడు చెప్పింది నిజమైతే 3:30 నుంచి అక్కడే వెయిట్ చేస్తుంటే 7 గంటలకు నువ్వు వచ్చున్నావు. ఇప్పుడు దాకా ఏ వ్యక్తి రాలా. మరి దేవుడు చెప్పిన నిజమైతే నువ్వు పాస్టర్ అని నాకు తెలియదుగా, వస్తాడని దేవుడు చెప్పాడు. నువ్వు 12:30కి పైన ఫ్లైట్లో పోతున్నావు. నేనేమో దేవుడికి ప్రార్థన చేశా.
నువ్వు వెళ్ళే ఫ్లైట్ కన్నా పైన దేవుడు ఉంటాడు. నిజమేనా? కరెక్ట్గా మాట్లాడితే ఈయనకి బాగా తెలుసు లంగర్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఆటోలు ఉన్నట్టు వాళ్ళకి పడవలు ఉంటాయి, అక్కడ లంగరేసి ఆపాలి వాటిని. ఇప్పుడు ఈమె ప్రార్థన చేస్తే లంగర్ పోయి విమానం తగిలింది. ఇప్పుడు ఆ లంగర్కి విమానం కిందకి దిగినది. దాంట్లో ఉన్న సేవకుడు బయటకు వచ్చాడు, దేవుడు అక్కడ నడిపించాడు. ఆయన అన్నాడు, అమ్మ పద మనం లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నాడు. ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నా భుజం మీద చేయగానే మొత్తము మంచు అంతా నీళ్లు కనిపిస్తున్నాయి. అన్నాడు, ఏమ్మా మంచులో ఎంతసేపు నుంచి ఉన్నావు? దేవుడు నాకు 3:30 చెప్పాడు. చెప్పగానే బయటకు వచ్చి కూర్చున్నా నేను, ఎందుకంటే ఎవడొచ్చి వెళ్ళిపోతాడు నాకు తెలియదుగా. ఒక సంగతి చెప్పాలి మీకు. ఒక దేశంలో వర్షం పడటల్లా 20,000 మందిని పాస్టర్ గారు ప్రార్థన రమ్మన్నాడు. వర్షం పడాలా, ఈరోజు ఖచ్చితంగా మీరందరూ ప్రార్థన చేయాలా అన్న. 20,000 మంది బయలుదేరి బైబిల్ పెట్టుకొని. కానీ ఒక చిన్న అమ్మాయి మాత్రం గొడుగు పెట్టుకొని వచ్చింది. 20,000 మంది ఏమో బైబిల్ తెచ్చారు, చిన్న అమ్మాయి గొడుగు తెచ్చింది. పక్కన వాళ్ళు అడిగారు, ఇదేంటి బైబిల్ లేకుండా గొడుగు తెచ్చామన్నారు. వెళ్ళేటప్పుడు వర్షం పడితే తడిచిపోవాలి కదా అన్నది. అమ్మాయి విశ్వాసం ఏంటి? నేను ప్రార్థన చేస్తాను, వర్షం పడుతుంది. ఈ విశ్వాసం ఏంటి? నేను ప్రార్థన చేస్తాను, దేవుడు చెప్పాడు ఏలియా వస్తాడు ఇక్కడికి. ఈ రాత్రి నీ విశ్వాసం ఏంటి? నేను ప్రార్థన చేస్తాను, వాక్యం వింటాను, వాక్యం నమ్మకంగా నేను జీవిస్తాను, దేవుడి కొరకు రోషం కలిగి ఉంటాను, ఆయన వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత గబగబా బయటకు వచ్చి కారెక్కి విమానం దగ్గరికి వెళ్ళిపోయి నడుస్తూ ఉంటే కానీ కరెక్ట్గా ఈయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. 3వ పిలుస్తాను, వస్తావా రావా అని. ఈయన వచ్చి లోపలికి వచ్చినాడు, విమానం వెళ్ళిపోయాడు. కరెక్ట్గా సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఊరికి ఆయన ఒక ట్రైన్లో వస్తున్నాడు. రేట్లు ఎక్కువ ఉండి ట్రైన్లో కొనుక్కుంటే బర్గర్లు కొనుక్కోని కోరుకోండి. ట్రైన్ ఆగ్గానే కొనుక్కుందాము అంటే ఎక్కువసేపు ట్రైన్ అక్కడ ఆపరు. ట్రైన్ ఆపేలోపు ఈయనే ట్రైన్లో నుంచి కిందకి దూకి పరిగెత్తుకుంటూ పోయి బర్గర్లు కొనుక్కుంటుంటే వెనకాల నుంచి ఒక వస్తుడు ఎవరో వచ్చి భుజమే చేసి పార్సన్ అన్నాడు. ఏనాడు ఇక్కడ ఎవరినైనా మళ్ళీ పార్సన్ పిలిచేవాడు. ఒక యవనసు ఆరెంజ్ కలర్ క్యాప్ పెట్టుకొని మంచి టై కట్టుకొని ఇలా గుంచుని ఉన్నాడు. ఈయన చూసి నేను ఎక్కడ నేను చూడలేదు అన్నాడు. కానీ నిన్ను నేను చూశాను అన్నాడు. ఎప్పుడు చూసావు? ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చి నా కొరకు ప్రార్థన చేసావు కదా, ఆయన నేనే అన్న. నేను రక్షణ పొంది ఉన్నా, ఈరోజు నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నా అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని ఎందుకు పంపించున్నాడు? ఒకడు రక్షణ పొందటానికి, ఒకటి దేవుడి దగ్గర చేరటానికి, దేవుడు ఒక ఆత్మను పొందుకోవటానికి. ఈ కారణాలు బట్టి దేవుడు సేవకుడిని ఎప్పుడు మన దగ్గరికి పంపిస్తాడు. ఈ కారణం లేకుండా దేవుడు ఎప్పుడు సేవకుడిని మన కొరకు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా వెనకాల ఎలీషా వెళ్తున్నాడు. ఏలియా ఒంటి మీద దుప్పటి తీశాడు. ఎలీషా నీకేం కావాలా? 2 పాళ్ళ ఆత్మ కావాలి, అంతే కదా. కానీ నువ్వు అడిగింది కష్టం, అయితే అసాధ్యం కాదు. నీకు మాట చెప్తా, నేను ఇప్పుడు పైకి వెళ్తా. నేను పైకి వెళ్ళాక నీకు మళ్ళా కానీ కనిపిస్తే నువ్వు అడిగింది పొందుకుంటావు పో. కనబడకపోతే ఇక్కడ గమనించండా, కనబడకపోతే అన్న మాట ఏలియా అనలా. ఎందుకు అనలేదంటే ఏలియాకి ఎలీషా సంగతి తెలుసు. కనబడకపోయేదాకా దాన్ని పోనీయుడు, అది కనబడేలాగే ఎలీషా దాని మీద కనిపెట్టి ఉంటాడు. ఈరోజు సంఘము నీవు ఎలీషా అయి ఉన్నావు. యేసుక్రీస్తుకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా, నువ్వు దాని కొరకే కనిపెట్టి ఉండాలా. ఇప్పుడు ఎలీషా దేని కొరకు కనిపెట్టినాడంటే అలా మాట్లాడుతూ ఉన్నాడు, అగ్నిరథం వచ్చింది, ఏలియాని పైకి తీసుకొని పోయింది. వాళ్ళంతా వెనకాలని చూస్తాను ఉన్నారు 50 మంది శిష్యులు. వీళ్ళు అప్పటికీ యోర్దాను దాటి లోపల నడుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పైకి వెళ్ళడానికన్నా ముందుగా ఏలియా చేసిన చిట్ట చివరి పని ఏంటో తెలుసా? ఈ దుప్పడిని తీసి మడతబెట్టి తన ముందు నీటి మీద ఎత్తి కొట్టినప్పుడు నీరు పాయలై పక్క జరిగింది. ఇటు నీళ్ళు ఇటు వెళ్ళిపోయినాయి, ఇటు ఇటు వెళ్ళిపోయినాయి. ఆ మధ్యలో 6 నేల మీద వాళ్ళు నడిచారు. బైబిల్ అంటుంది పొడి నేల మీద వాళ్ళు నడిచిరి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నీళ్లు మొత్తం గమ్ముకున్నాయి. వీళ్ళు ఎక్కడున్నారు అక్కడ నీళ్ళు లేవు. చాలామందికి కొద్ది మందికి తెలిసిన సంగతి ఒకటి ఉన్నది, యోర్దాను అంటే మరణము. ఇప్పుడు ఏలియా ఎక్కడ నిలబడ్డాడు? ఎలీషా ఎక్కడ నిలబడ్డాడు? మనం ఎక్కడ నిలబడ్డాం? ఏ రోజు మరణం వస్తుందో తెలియదు.
ఈరోజు యోర్దాన్లో ఉన్నాం మనం. ఈ భూమి అనే యోర్దాన్లో మనం ఉన్నాం. అపవాది అనే యోర్దాన్లో మనం ఉన్నాం. మరణం అనే యోర్దాన్లో మనం ఉన్నాం. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఏలియా పైకి వెళ్ళిపోయి ఉన్నాడో ఎలీషా అలాగే చూస్తా ఏలియా కనబడకుండా పోయేంత వరకు ఉండి, కనబడకుండా పోగానే పెద్ద కేక పెట్టున్నాడు. ఏం కేక? ఇశ్రాయేలుకి రథమును రౌతును నువ్వే ప్రభు అని చెప్పి కేక పెట్టాడు. ఆ కేక పెట్టగానే పైనుంచి ఒక దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ఎలీషా కేక పెట్టలా. ఈ దుప్పటి తీసుకున్నాడు, భుజం మీద తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏం కేక పెట్టాడు? దుప్పటి పడగానే ఎలీషా ఎందుకు కామైపోయాడు? ఏం జరిగినది? కేకేం పెట్టాడు? ఇశ్రాయేలుకి రథము రౌతు నువ్వే అని కేకలు పెట్టాడు. ఈ దుప్పటి కింద పడింది. ఈ దుప్పటి ఎలీషా భుజం మీద వేసుకున్నాడు. ఈ భుజం మీద వేసిన దుప్పటిని ఏలియా మొట్టమొదటిసారి ఎలీషా వెనక ఉన్నప్పుడు భుజం మీద కప్పెళ్ళాడు. మళ్ళా ఆ దుప్పటి ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చింది. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఎలీషా ఈ దుప్పటికి సరిపడి ఎదిగాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషా కేకలు పెట్టడలా, ఎందుకంటే కేకలు పెట్టలేడు. ఈ దుప్పటి మీద పడ్డప్పుడే ఈ పైనుంచి వచ్చి ఎలీషా మొక్క మించి పడిలా జారి కింద పడింది. అభిషేకం ఎలీషా లోపలికి వచ్చింది. ఇప్పుడు ఎలీషా ఏమై ఉన్నాడంటే ఎలీషా ప్రవక్త అయి ఉన్నాడు. ఎలా ప్రవక్త అయిపోయాడు? ఏలియా పైకి వెళ్ళేటప్పుడు ఎలీషా ఏమడిగాడు? అయ్యా నువ్వు పైకి వెళ్ళేటప్పుడు నీలో ఉన్న 2 పళ్ళ ఆత్మ నాకు ఇయ్యి అన్నాడు. వచ్చిందా? ఈ దుప్పటి కింద పడింది. ఆ దుప్పటితో పాటు ఈయన మీదకి అభిషేకం కూడా వచ్చింది. 2 పళ్ళ ఆత్మ కూడా వచ్చింది. మీరు 2 పళ్ళ ఆత్మ ఎలీషాలోకి వచ్చిందో లేదో తెలియండి. ఒక చిన్న మాట ఉన్నది. ఏలియా భూమి నుంచి వెళ్ళిపోతూ చేసే చిట్ట చివరి సూచన ఏంటి? చిట్ట చివరి అద్భుతం ఏంటి? దుప్పటిని మడతబెట్టి యోర్దాన్ని కొట్టినప్పుడు యోర్దాను పాయలేని లోపల అడిచిపోయారు. ఆమేన్. ఇప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుప్పటి ఎలీషా మీదకి వచ్చిన తర్వాత హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా చేసిన మొదటి అద్భుతం ఏంటి? నేను చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుందేమో. ఏలియా ఎక్కడ ఆపాడో ఎలీషా అక్కడ బిగించేశాడు. ఏలియా చివరి కార్యం ఏంటి? నదిని పాయలు చేయటం. ఎలీషా మొదటి కార్యం ఏంటి? అదే నదిని మళ్ళా పాయలు చేయటం. ఎలాగా? ఏలియాలో ఏ ఆత్మ ఉన్నదో ఇప్పుడు అదే ఆత్మ ఎలీషాలో ఉన్నది. అందుకని ఎలీషా దీన్ని కొట్టబోయే ముందు ఒక మాట అన్నాడు, ఏలియాలో ఉన్న దేవుడి యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఏలియాలో ఉన్న దేవుడి యొక్క శక్తి కాదు, అదే శక్తి ఎలీషా లోపలికి వచ్చినది. ఆమేన్. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చున్నాడు. ఆ ఆత్మను ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు దేవుడు చేసిన కార్యాలు చేయాలా. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. ఒకరోజు యేసుక్రీస్తు గుంపులు వెళ్తున్నప్పుడు ఒక ఆమె వస్త్రపు చెంగును ముట్టుకున్నది. ఆమె స్వస్థత పొందుకున్నది. కొద్ది కాలం గడిచింది. యేసుక్రీస్తు భూమి మీద చెల్లిపోయి ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయి ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి భూమి మీదకి అపోస్తలుని పౌలు పరిచయం వచ్చింది. పౌలు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. చాలా లైన్ పెద్దదిగా ఉన్నది. పక్కన ఎవరో వచ్చారు, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావు, మా ఇంట్లో ఒంట్లో బాగలేదు అన్నాడు. పౌలు అన్నాడు, ఇదిగో నా నడుముకున్న ఈ కట్లు ఉన్నాయి కదా, ఇవి తీసి మీకు ఇస్తాను, ఇవి వాళ్ళకి తాకిచ్చినప్పుడు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుంటే లోపల యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆ వస్త్రపు చెంగును ముట్టుకున్నారు కాబట్టి స్వస్థత వచ్చింది. ఇప్పుడు మరి పౌలు ఇది ఎలాగిచ్చాడు? కొద్ది మందికి తెలుసు. ఏంటో చెప్పనా? పౌలు అంటాడు, జీవించేది నేను కాదు అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పౌలు ఈ వస్త్రం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అంటాడు పౌలు ఇది నమ్మటల్లా, ఇది నేను కలిగి ఉన్న నమ్మటల్లా, ఇది క్రీస్తు కలిగి ఉన్నాడు కాబట్టి తాకించండి పోండి. ఇప్పుడు ఎలీషా ఏం నమ్మాడు? ఇది ఎలీషా శక్తి కాదు, ఏలియాలో ఉన్న దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? పౌలు ఏం నమ్మాడు? ఇది పౌలు శక్తి కాదు, యేసుక్రీస్తు యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఏలియా వెళ్ళిపోయాడు, ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చినది. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఇప్పుడు సంఘంలోకి వచ్చింది. ఆమేన్. ఇంతకీ దేవుడు ఏలియాలో ఉన్న ఆత్మని, ఏలియాలో ఉన్న శక్తిని ఎలీషాకి ఎందుకు ఇచ్చాడు? ఏలియా స్థానంలో దేవుడు ఎలీషాని పెట్టాడు. నిజమేనా? ఇప్పుడు దేవుడు మేడగదిలో 120 మందికి ఎందుకు ఆయన ఒక ఆత్మనిచ్చాడు? దేవుడు ఆయన స్థానంలో వాళ్ళని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? దేవుడి వైపు నడిపించాలా. అంటే ఒక నిజమైన సేవకుడు ఏం నడిపించాలి? ఇప్పుడు మనల్ని దేవుడి వైపు నడిపించాలా.
నిజమైన విశ్వాసం ఏం చూడాలా? శరీరాన్ని కాదు, పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు కాదు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడా లేదా, వాక్య ప్రకారం జీవిస్తున్నాడా లేదా, సాక్ష్యం కలిగి ఉన్నాడా లేదా, దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుపోతాడా లేదా. ఏలియాని ఎలీషా ఏమి చూసి వెంబడించాడో ఈరోజు నీవు నేను కూడా అదే చూసి మనల్ని వెంబడించాలి. గమనించండి, ఏలియా దేవుడు హానోకుని తీసుకెళ్ళిపోయాడు, దేవుడు ఏలియాని తీసుకెళ్ళిపోయాడు, దేవుని కుమారుడిగా వచ్చిన క్రీస్తుని తీసుకెళ్ళిపోయి ఉన్నాడు. ఈరోజు దేవుడు శరీరాన్ని తీసుకెళ్ళిపోయాడు, ఆయన యొక్క ఆత్మను మాత్రం భూమి మీద విడిచిపెట్టిపోయి ఉన్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నది. ఎలీషా మరణించిన తర్వాత ఎలీషా యొక్క ఆత్మని దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను మీదకి మళ్ళా తెచ్చున్నాడు. మీరు గమనించండి, ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా వెళ్ళిపోయాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను వెళ్ళిపోయాడు. ఇదేంటిది? శరీరాలు వెళ్ళిపోయినాయి కానీ ఆత్మ ఇక్కడే ఉన్నది. కరెక్ట్గా చెప్పనా, ఈ రాత్రి ఇప్పుడు ఏలియా ఆత్మ ఎక్కడ ఉంది? ఈరోజు మనం చెప్పుకున్న వర్తమానం ఇది గుంటూరు పాలుగారి వర్తమానం కాదు, ఇది ఏలియా వర్తమానం. ఈ గడియకు ఏలియా ద్వారా పంపించబడిన వర్తమానం, ఏలియా ఆత్మ చెప్పిన వర్తమానం మళ్ళీ మనం విన్నాం. కాబట్టి ఈరోజు మనకి బోధించింది పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆ ఆత్మ ఇచ్చిన వర్తమానం ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆత్మ ఎప్పుడు మనల్ని తిరిగి ఆత్మ దగ్గరికి నడిపిస్తుంది. శరీరాన్ని మనం చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, సంఘం చిన్నదా పెద్దదా చూడొద్దు. వాక్యాన్ని, ఆత్మని, దేవుడు యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన్ని మనం చూసినప్పుడు ఒకరోజు ఏలియా ఎక్కడికి వెళ్ళాడో ఎలీషా అక్కడికే వెళ్ళున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడో యేసుక్రీస్తుని వెంబడించి ఆయనలో ఉన్న సంఘం అనే శరీరము పిలువబడే భార్య అక్కడికే వెళ్ళవలసి ఉన్నది. వెళ్ళమా? ఎక్కడికి? యేసు ఎక్కడ, నేను అక్కడే. మరి మీరెక్కడ? గట్టిగా రావట్లేదు, గట్టిగా చెప్పాలా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.